మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకునే మొక్కలకు కానీ, కుండీల్లో పెంచుకునే మొక్కలకు కానీ, లేదంటే పెరట్లో నేల మీద వేసుకున్న మొక్కలకు కానీ చక్కగా స్థూల సూక్ష్మ పోషకాలు అందేలాగా ఘనజీవామృతం ఉండాలండి. మనం ఒక్కసారి ఆ పేడ, గోమూత్రం ఇవన్నీ సేకరించుకునండి. కొద్దిగా పుట్టమట్టి, బెల్లం, శనగపిండి ఇవన్నీ వేసి చక్కగా ఉండలు కింద చేసుకుని బాగా ఎండిపోయేలాగా ఆరనిచ్చండి. స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం సులువుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మొక్కలకి మంచి పోషకాలు అందించేలాగా ఈ ఉండలు ఉపయోగించుకోవచ్చండి. ఇవి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. ఒకసారి శ్రమపడి చేసుకున్నాం అనుకోండి, ఈ ఘనజీవామృతం ఉండలు మన మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందిస్తూ మొక్కలు హెల్దీగా పెరగడానికి చాలా చాలా ఉపయోగిస్తాయండి. చెప్పాలంటే మొక్కల పాలిట సంజీవని అని చెప్పుకోవచ్చేమో. మనం మాటి మాటికి రిపీటెడ్గా ప్రాసెస్ చేసే పని ఉండదు కాబట్టి అండి, ఒక్కసారి మనం ఈ ఘనజీవామృతం ఉండలు చేసుకుంటే మనం చాలా కాలం పాటు ఉపయోగించుకోవచ్చండి. బాగా ఎండనిచ్చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఉండలు మనకి ఎప్పుడు మొక్క డల్గా ఉన్నా, లేదంటే పూత పిందె ఎక్కువ రావాలన్నా, చీడపీడలు తట్టుకోవాలన్నా ఇటువంటి ఘనజీవామృతం ఉండలు ఇచ్చామనుకోండి, మొక్కలు హెల్తీగా చక్కగా పెరుగుతాయండి. ఘనజీవామృతం ఎలా చేయాలన్నది కొలతలతో సహా పెద్ద వీడియోలో వివరించానండి.